హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, తెలంగాణ జిల్లా కోర్టుకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ సాధారణంగా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చాలా సరళంగా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అభ్యర్థి యొక్క వ్యక్తిత్వం, అలాగే పని పట్ల ఉన్నటువంటి అవగాహన మరియు క్రమశిక్షణను వారైతే ముఖ్యంగా ప్రధానంగా గమనించడం జరుగుతుందన్నమాట. అలాగే మొదటగా అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్. మొదటగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోమని అడుగుతారు. మీ పేరు, మీ గ్రామం, మీ జిల్లా ఏమిటి, దాని తర్వాత మీకు సంబంధించిన విద్యా అర్హతలు ఏమిటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే తర్వాత మీ కుటుంబం గురించి చెప్పమని చెప్తారు. మీ కుటుంబ నేపథ్యం ఏమిటి, మీ నాన్నగారు ఏం చేస్తారు అని అడుగుతారు. సో వీటికి సంబంధించి మీరు ఆన్సర్స్ చాలా చాకచక్యంగా, చాలా స్మూత్గా, మృదువుగా అయితే మీరైతే మీకు సంబంధించి ఇవ్వవలసి ఉంటుందన్నమాట. వాళ్ళు అడిగేటటువంటి క్వశ్చన్స్కి చాలా చక్కగా, చాలా స్మూత్గా, మృదువుగా ఆన్సర్స్ చేయండి. వాళ్ళు మెయిన్ అదే అబ్జర్వ్ చేస్తారు. ఇతనికి ఓపిక ఉందా లేదా, సమాధానం ఎలా చెప్తున్నాడు అనే దాని గురించి అబ్జర్వ్ చేయడం జరుగుతుందన్నమాట. మీరు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి ఉద్యోగానికి సంబంధించి మీకు ఏమైనా తెలుసా, అసలు అవగాహన ఉందా లేదా, దానికి సంబంధించి కూడా మీకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ యొక్క పని ఏమిటి అని కూడా అడగవచ్చు. అయితే వాటికి సంబంధించి మీరు కార్యాలయంలోని, అంటే అదే జిల్లా కోర్టులో కార్యాలయంలో ఫైళ్లను ఒక సెక్షన్ నుండి మరొక సెక్షన్కు తీసుకెళ్ళడం, అయితే ఒకరి దగ్గర నుంచి మరొక జడ్జి కానీ అక్కడ ఉన్నటువంటి లాయర్లకు కానీ ఇవ్వడం, లేదా ఒక ఫైల్ను ఒక సెక్షన్ ఉంటే వేరే దాంట్లో భద్రపరచడం కావచ్చు, అలాంటి వాటిని వర్క్ అయితే ఉంటుందన్నమాట. ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఫైళ్లను ఒక చోట నుండి మరొక చోటకు తీసుకెళ్లడం, అధికారులు ఆదేశాలను పాటించడం మరియు ఆఫీసు నిర్వహణలో సహాయపడటం. అంటే అధికారులు, మీ యొక్క పై ఉన్నటువంటి అధికారులు చెప్పినటువంటి ఆదేశాలను పాటించడం మరియు ఆఫీస్ యొక్క నిర్వహణలో కంప్లీట్గా వాళ్ళకు సహాయపడటం అని మీరైతే ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి సింపుల్గా ఆన్సర్ అయితే చెప్పవలసి ఉంటుందన్నమాట. అలాగే ప్రాసెస్ సర్వర్ సంబంధించి కూడా వర్క్ ఏముంటుందని కూడా మీకు అడగవచ్చు. కోర్టు ఇచ్చేటటువంటి నోటీసులు, సమ్మన్లు సంబంధిత వ్యక్తులకు అందించడం, అంటే కోర్టు ఇచ్చేటటువంటి నోటీసులు సంబంధిత వ్యక్తులకు అందించడం. ఈ ఉద్యోగంలో మీరు ఎందుకు చేరాలని అనుకుంటున్నారని కూడా అడగవచ్చు అనమాట. లేదా మీరు డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువుకొని ఉంటే ఈ చిన్న ఉద్యోగం మీకు ఎందుకని కూడా క్వశ్చన్స్ వేస్తారు. అయితే మీరు అప్పుడు ఏం చెప్పాలంటే దీనికి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యం అని సానుకూలంగా సమాధానం అయితే చెప్పాలి. చాలామంది అడుగుతారు కదా, డిగ్రీ చదివారు కదా, అంతకంటే మంచి జాబ్ మీకు వస్తుంది, మరి ఈ జాబ్ ఎందుకు ఎన్నుకున్నారు, ఈ జాబ్కి రావడానికి కారణం ఏమని అడగొచ్చు. మీరు చెప్పేటటువంటి ఆన్సర్ ఏంటంటే దీనికి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఒక లక్ష్యంతోనే ఈ జాబ్ చేయడానికి వచ్చాను సార్ అని స్మూత్గా సమాధానం ఇవ్వాలి. ర్యాష్గా మాట్లాడకూడదు, చాలా స్మూత్గా, మృదువుగా మాట్లాడాలి. అలాగే మీ జిల్లా పేరు ఏమిటి, మీ జిల్లా కలెక్టర్ లేదా జిల్లా జడ్జి యొక్క పేరు కూడా అడగవచ్చు. మీ డిస్టిక్లో ఉన్నటువంటి డిస్టిక్ కోర్ట్స్ ఉంటాయి కదా, జిల్లా కోర్టులలో వాటికి సంబంధించి జడ్జి పేరు, అలాగే మీ జిల్లా యొక్క కలెక్టర్ నేమ్స్ కూడా అడగవచ్చు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అని కూడా అడగవచ్చు అనమాట. సిజేఐ చీఫ్ జస్టిస్ ఎవరు, వాళ్ళ పేర్లు కూడా అడగవచ్చు. అవి ఒకసారి చూసుకోండి. తెలంగాణలోని ముఖ్యమైన మంత్రుల పేర్లు, ముఖ్యంగా న్యాయశాఖ మంత్రి ఎవరని కూడా అడగవచ్చు. ముఖ్యంగా మంత్రిత్వ న్యాయశాఖ అంటే కోర్టుకు సంబంధించిన న్యాయశాఖ మంత్రి ఎవరని కూడా అడగవచ్చు. మెయిన్ ఇదైతే చూసుకోండి అన్నమాట ఒకసారి. అలాగే మీకు ఏదైనా స్కిల్స్ ఉన్నాయా, వాటికి సంబంధించిన నైపుణ్యాలు అన్నమాట. మీకు సైకిల్ లేదా బైక్ నడపడం వచ్చా, ప్రాసెస్ సర్వర్ పోస్ట్కి అయితే చాలా ముఖ్యం అనమాట. అని కూడా అడగవచ్చు. మీకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉందా, గతంలో ఎక్కడైనా పని చేశారా, ఆ అనుభవం ఇక్కడ ఎలా ఉపయోగపడుతుంది అనేటటువంటి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. మెయిన్ ఏంటంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి వస్త్రధారణ. శుభ్రమైన బట్టలు, ఫార్మల్ దుస్తులు ధరించండి. సింపుల్గా ఉండడం మంచిదంటూ కూడా చూసుకోవచ్చు. స్టైలిష్గా జీన్స్ ప్యాంటు, కార్గో ప్యాంట్స్, టీ షర్ట్స్ అది వేసుకొని మీరు వెళ్తే మీ యొక్క బిహేవియర్ కానీ మీరు ధరించినటువంటి దుస్తులకు సంబంధించి వాళ్ళైతే ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు. అమ్మాయిలు అయితే
కంప్లీట్గా డ్రెస్సింగ్ స్టైల్ ఓన్లీ మ్యారేజ్ అయితే శారీ కట్టుకొని వెళ్ళండి, లేదా పంజాబీ డ్రెస్ ఉంటాయి కదా మామూలుగా డ్రెస్ వేసుకొని వెళ్ళండి. సో మ్యారేజ్ అయినా కాకపోయినా డ్రెస్ వేసుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట. అలాగే అబ్బాయిలు శుభ్రమైన ఫార్మల్ దుస్తులు మాత్రమే ధరించండి. సో మీరు ఫార్మల్ ప్యాంట్ షర్ట్స్ వేసుకొని వెళ్ళండి. సో మంచిగా సో చాలా పద్ధతిగా అయితే వెళ్ళాలన్నమాట. మెయిన్ డ్రెస్సింగ్ కోడ్ అనేది బాగుండాలి. సో జీన్ ప్యాంట్, కార్గో ప్యాంట్స్ అలాంటివి ఏవి అలా కాకుండా కొంచెం బట్టలు మంచి బట్టలు వేసుకొని వెళ్ళండి. ఫార్మల్ ప్యాంట్స్ షర్ట్స్ కానీ అలాంటివి. అలాగే సింపుల్గా ఉండాలి. అలాగే అడిగే ప్రశ్నలకు భయం లేకుండా, సో వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు మీరు భయం లేకుండా సమాధానం చెప్పాలి. తెలియని ప్రశ్నలకు తెలియదు సార్ మర్యాదగా చెప్పండి. సో తెలియదు అని ర్యాష్గా మాట్లాడకూడదు. మీకు తెలిస్తేనే ఆన్సర్ చేయండి, లేకపోతే లేదని తెలియదు సార్ అని ఆన్సర్ అయితే చెప్పవలసి ఉంటుందన్నమాట. అలాగే భాష వచ్చేసి తెలుగులోనే స్పష్టంగా మర్యాదపూర్వకంగా పదజాలం వాడండి. అవును సార్, ధన్యవాదాలు సార్ వంటివి అలాంటి వర్డ్స్ అనేవి వాడాలి. సో ర్యాష్గా మోటు పదాలు అయితే వాడొద్దు అన్నమాట. అలాగే మీకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లు మరియు వాటి జిరాక్స్ కాపీలను ఒక ఫైల్లో క్రమ పద్ధతిలో పెట్టుకోండి. ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవాలన్నమాట. అక్కడ వెళ్ళిన తర్వాత సెట్ చేయడం అలాంటివి ముందుగానే జాగ్రత్తగా మీకు సంబంధించిన ఆల్ ఫైల్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఫొటోస్ అండ్ మీకు సంబంధించిన ఆధార్ ఐడి కార్డ్స్ అన్నీ మీరు ఒక క్రమ పద్ధతిలో పెట్టుకొని వెళ్ళాలి. అయితే మీరు సాధారణంగా మీకు ఇంటర్వ్యూ వచ్చేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది, ఎక్కువ టైం అయితే ఉండదు అన్నమాట. అంటే 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. మీ నిజాయితీ మరియు మీకు సంబంధించి పని చేయాలనే ఉత్సాహం వారికి కనిపిస్తే సో విజయం మీదే అన్నమాట. అయితే మీరు క్వశ్చన్స్ అడుగుతారు కదా, సో మీలో వాళ్ళు చూసేది మీ యొక్క నిజాయితీ అండ్ పని చేసేటటువంటి ఉత్సాహం ఉందా లేదా, ఇతను పని చేయగలడా లేదా అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఇదే మీకు ఓవరాల్ ఇంటర్వ్యూ. దీన్ని బట్టే మీకు ఈ 5 మార్క్స్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఓవరాల్ ఇంటర్వ్యూ. దీన్ని బట్టే మీకు మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో జాగ్రత్తగా అందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే మనకు ఇంకా ఇప్పటివరకు ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబ్ సంబంధించి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి సైట్లో ఇది ఇంకా అప్డేట్ చేయలేదు. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావటం లేదు. సో అప్డేట్ చేసిన వెంటనే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో వాటికి సంబంధించి కూడా వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.